నాయనా అవేంటో ఉన్నాయి కదా బీజేపీలో సబ్ 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 కాస్ట్ బజరంగ్ దళ ఇంకా ఏంటంటే ఉన్నాయా? మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు, అది ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు. మంచిదన్న పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని, ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడో ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు వాళ్ళకి బస్సు కాల్చారు. ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచంగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఎడతాను నేను. అదే నేను తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా. మీకు నాకు తెలియదు ఇంక తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్చి ఏం చేసుకున్నారా? లే పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినాడు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, పొద్దు 6 లక్షలు పోతుంది. మీరు ఏం బిక్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కాల్చిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గు. 16,000 మంది వచ్చినారు ఆడపిల్లలు. ఏమనంటే తురుకోలనేమో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్న. ఈరోజు మన మొగాలు బయటికి రాకూడదు, అంతే కదా? ఆ తురుకోల మొగాలు చూడాలి మీరు. టీ అంట. కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి బిడ్డ, వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు. మీకేమిరంతా? వాళ్ళ మొగాలు వాళ్ళ మొగాలు ఎత్తే తీయాలా, మీ మొగాలేమో ఇంట్లో కూర్చోాలా. మళ్ళీ ఆడింగల్ అని వస్తుంది అనకూడదు కూడా. ఏం చేస్తారా? బస్సు కాల్చ అయిపోయింది. ఏమైంది? వస్తుంది రేలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే. ఎందుకంటే కోర్టులో ఉంది, జనవరికి వస్తే. నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తారంట. ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి, ఒక జీవితం నాశనం చేసినారా. ఏమైందిరా చెప్తేనే? థర్డ్ శివాలయం పడిపోయిందిరా, చేపిస్తానంటరా. వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా, చేపిస్తానంటరా. పెద్ద పోపూరులో అశ్వర్థం చేపిస్తానంటరా. దమ్ముంటే రాడ్రా, రేపు రండి, శివాలయం చూపిస్తా. 4 కోట్లు 3 కోట్లు అవుతుందిరా. గవర్నమెంట్ 80 లక్షలు ఇచ్చింది. 650 సంవత్సరాలు గుళ్ళురా. ఆడవాళ్ళు చూస్తుందంటే నాకు తుర్కలు ఎర్రకుంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరు? ఏరా వాళ్ళు పెట్టుకుంటే? ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుంటారో ఎవరికి అర్థం కాదు. గత కొన్ని రోజులుగా చూస్తున్నారు మీరు. అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ వయసుకు తగినట్టుగా మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడో ఏదో బస్సు కాలుస్తే దానికి బీజేపీ వాళ్ళకి ఏ రకమైన సంబంధమో నాకు అర్థం కాదు. అనేక విమర్శలు వచ్చాయి వారి మీద, వారి బస్సుల మీద, వారి వ్యాపారాల మీద. గతంలో ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చారనే విషయం వాటిలో నేను పోదలుచుకోలేదు. కానీ కూటమిలో భాగస్వామిగా ఉంటున్న భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం అది సహేతుకం కాదు. మన దేశంలో పాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ
సఖ్యతతో చాలా అన్యోన్యంగా కూటమిలో సభ్యులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచి పాలన సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో తన వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి అదేదో రాష్ట్రానికి సంబంధించిన విషయంలాగా మాట్లాడడం, ఒక అర్థం పర్థం లేని విమర్శలు బీజేపీ మీద చేయడం అనేది మంచిది కాదు. వారి గౌరవం, వారి వయసుకు తగిన విధంగా మాట్లాడాలి, వారు తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. రైట్ సార్.